పాలు ప్యాకెట్లు వేస్తాంట. నేను పులిహోర చేయబోతున్నాను, అది కూడా ఫస్ట్ టైం పులిహోర చేస్తున్నాను. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావురా. ఏది బాబుజీ ఇదే, ఏది టార్చర్ మనకే. నవ్వుతున్నా నమ్మకండి. యాక్చువల్ గా పులిహోరలో ఏ సామాన్లు ఉంటాయో నాకు తెలియదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అల్లం తెచ్చినిస్తే అల్లం చిన్నది కొయ్యి ఎలా అని అడుగుతాడు. నాకే తెలుసు ఆమె తయారైపోండి. ఈ రోజు నేను వంట చేయబోతున్నాను. అది మామూలు వంట కాదనమాట. ఈ రోజు నేను హైదరాబాద్ వెళ్ళబోతున్నాను అనమాట, చిన్న పని మీద. సో బయట బస్సు ఆపినప్పుడు ఎక్కడైనా బయట తింటే నాకు కొంచెం ఫుడ్ నచ్చదు అనమాట. అంటే నచ్చదు, రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి నాకు ఫుడ్ బయట ఫుడ్ నచ్చదు. కాబట్టి నేను పులిహోర చేయబోతున్నాను, అది కూడా ఫస్ట్ టైం పులిహోర చేస్తున్నాను. మేబీ అది ఎలా వస్తుందో, ఎలా తింటారో ఏంటి నాకు కూడా తెలియదు. ఇప్పుడే యూట్యూబ్లో చూసాను. సో నేను కూడా చేస్తాను. ఒకవేళ నేను చేసింది మీకు నచ్చితే మీరు రేటింగ్ ఇవ్వండి. ఒకవేళ బాగా వస్తే మాత్రం సేమ్ ఇలాగే చేసుకున్నాను మీకు చెప్తాను. నవ్వుతున్నా నమ్మగలరా? సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్ గా ఉండుతున్నాను. ఇప్పుడు నారాయణ అందరికీ సామాన్లకు పంపిస్తున్నాను. యాక్చువల్ గా పులిహోరలో ఏ సామాన్లు ఉంటాయో నాకు తెలియదు. షావుకారికి వెళ్ళి అడిగి తెచ్చేస్తానంట సామాన్లు. ఆ సామాన్లు వచ్చాక ఏవి ఎప్పుడు వేయాలని చెప్పి ఆలోచిస్తాను. సో బాగా వస్తే బస్సులోకి తీసుకెళ్తాను, బాగా రాకపోతే ఇక్కడే బయట భారం పోసి టిఫిన్ కొనుక్కొని వెళ్తాను అనమాట. సో చూద్దాం నా పులిహోర ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్గా నిమ్మకాయ పులిహోర చాలా ఈజీరా, కానీ మనం చింతపండు పులిహోర చేద్దాం, అది టేస్ట్ బాగుంటుంది అంట. ముందు చింతపండుని ఒక కప్పులో తీసుకున్నా, దయచేసి తప్పులు క్షమించండి. సో ముందు మనం, నాకు తెలియదు, యూట్యూబ్లో చెప్పారు కదా చెప్పేస్తాను. దీన్ని నానేసుకున్నాం కొద్దిసేపు. దీని మీద ఎప్పుడైనా సరే ఇలా పెట్టినప్పుడు మూతలు పెట్టుకోవాలన్నమాట, కాకపోతే అందులో వేస్ట్ అన్నీ పడతాయి. ఓకే, మామూలు మీరు ఎన్ని గ్లాసులు పెట్టుకుంటారు రైస్? ఎన్ని గ్లాసులు పెడితే ఎంతమందికి? నలుగురికి. 1.5 నలుగురికా? కొంచెం మిగులుతుంది ఇదా? దాంట్లో ఉంటా చూడ, 1.5 పెడితే నలుగురు సరిపోతుందా? దాంట్లో 1.5 పెడితే మొత్తం నిండిపోద్ది. తప్పేది ఇదే, దాని తవ్వతం నీలో ఇదేమో. అంటే 2 గ్లాసులకి మీరు ఎప్పుడో చూసుంటారు చిన్నప్పుడు అంటే 2 గ్లాసులకి నీకు 3 గ్లాసులు నీళ్ళు వేయాలట. ఇప్పుడు తవల వాటర్ వేయలేం కదా, అందుకే ఇప్పుడు దీన్ని నేను చిన్న టెక్నిక్ యూజ్ చేస్తాను. ఆ టెక్నిక్ యూజ్ చేసేదా మీకు అనిపిస్తుంది టెక్నాలజీ అని. అందరూ కూడా సార్ ఇప్పుడు గ్లాస్ అయితే ఇక దీన్ని గ్లాసులోకి వేయాలి. దీన్ని గ్లాసులోకి వేసాం అనుకో, సో ఒక తవ్వ గ్లాస్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో ఒకటి మనం ఇంకోటి వేస్తాం, ఎందుకంటే మనం తినాలి కాబట్టి. 2 గ్లాసులోకి సరిపోతే 3 గ్లాసులు వాటర్ వేయాలి అందులో. మినరల్ వాటర్, జనరల్ వాటర్, కడిగే వాటర్ ముందు కడుగుతున్నాం. నారాయణ అంటాడు నువ్వు ఇంటితో అంతా పనిలే బాత్రూమ్ పరిగెడతాం, మీరు బస్సులో ఎక్కడ చూసుకొని అంటాను. డైట్ రైస్ వస్తా ఇప్పుడు మనం బియ్యం కడుక్కొని తింటాం కదా సార్. ఇప్పుడు చాలా మంది గొర్రెలు కాస్తారు చూసావా, గొర్రెలు కాపరే, గొర్రెలు కాసేవాళ్ళు రా. గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళు అక్కడ పొలాల్లోనే గొర్రెలు అక్కడ పెట్టేసి వాళ్ళు వండుకుంటారు కదా. వాళ్ళు బియ్యాన్ని కడుక్కోరు, అంటే వాళ్ళ ఆచారం అనమాట. అంటే బియ్యం కడగకూడదు అని ఆచారమా. ఎందుకంటే దాన్ని మంద అంటాం అనమాట, గొర్రెలు మంద అంటాం, గొర్రెల మంద అంటాం. సో ఎప్పుడైతే వీళ్ళు బియ్యాన్ని కడుగుతారో వాళ్ళు మందని కడిగేసినట్టు అనమాట. అంటే అట్లా ఏదో ఒక ఆచారం ఉంటుంది, అంటే వాళ్ళకి లాభాలు రావు అన్నట్టు వాళ్ళకి ఏవో ఆచారాలు ఉంటాయి. మా నాన్న చెప్పేవాడు చిన్నప్పుడు. మేబీ నాకు అర్థం కాదు కానీ మేబీ కడిగితే ఇందులో ఉన్నవన్నీ పోతాయి అనుకుంటారా మినరల్స్ అవన్నీ.
అప్పుడు రైస్ అయితే అలాగా ఇప్పుడంతా ఇదంతా ప్లాస్టిక్ ఇప్పుడు కడగకపోతే అవ్వదు. కడగకపోతే పోతావు. మన పాపం ఎలాగైనా పోతాం బ్రో. అవునులే అదేటంది కానీ ట్రైన్ నార్మల్ మీరు ఎన్ని గ్లాసులు వేస్తారా అప్పుడు 4గా? అలాగేనండి నేను అలాగేను 1.5 వేసి ఆ వాటర్తోని నార్మల్ వాటర్ వేసి కడిగేస్తున్నా. దాంట్లో సగం కేసు ఇంక పెట్టేస్తున్నాను. ఓడ్చేత్రా మనం గ్లాసులు లెక్క ఇంకా రేట్ చాలా 3 వేసాను ఇప్పటికే. ఇది extra అయ్యేది చెప్పా, extra మనం ఓరుస్తాం కదరా, ఎవరితో అయితే వేయదు. మన ఓర్సే వంటకం. గట్టిగా అయితే ఇంకో గ్లాస్ పర్లేదు. మన ఓర్సే వంటకం కాబట్టి నో ప్రాబ్లం పెట్టాలి. సరే ఓరే పసుపు ఉందో సరిపది రా. ఉంటది. ఇది ఎప్పుడు పసుపు? చాలా ఇప్పుడు తెస్తే పసుపేనా రీసెంట్ తెచ్చింది. సంవత్సరాన్ని పసుపు ఒకేలాగా ఉంటుంది. ఏంటిది పసుపు ఏటంతో నాకు ఇష్టం లేదు. అదే డైరెక్ట్ చేసి చాలా ఎక్కువ వేసి రైస్ దాంట్లో పసుపు వేసేస్తాను direct గా. డైరెక్ట్ చేసేద్దరా అన్నం వండుకొని అలా చేస్తున్నా. ఏ లవణ నువ్వు అంతా ఉంటాయి చెప్తాను. ఆల్రెడీ యూట్యూబ్ లో చూస్తుంటాను అలా, కొంచెం ఇప్పుడు చెప్పిన దాంట్లో అలాగే నేను తెలియదు అనుకుంటా. మరి సాల్ట్ 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 ఇది సాల్ట్. ఒరే సాయి మొన్న సాల్ట్ సర్పండ్ వేసి వచ్చింది. ఇంకా ఇక్కడ సర్పండ్ ప్యాకెట్ ఉంది సాయి. చికెన్ సాల్ట్ ప్యాకెట్ ఏమో సర్పండ్ ప్యాకెట్ వేసి వచ్చింది. మర్చిపోయాను. చాలా వస్తుంది చికెన్ ఉడుకుతుంటే. అంటే ఇప్పుడు ఇందులో ఎందుకు సాల్ట్ వేస్తాం అంటే ఆ రైస్ కి పడుతుంది అనమాట సాల్ట్. అది నేను చేసిన కూడా ఏదోలాగా వచ్చారు కానీ మనవాడు చేస్తుంటేనే కొద్దిగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది దీని మీద పెట్టాల్సి. మీకు ప్రాసెస్ తెలుసు కదా. అసలు మూత ఎందుకు పెట్టుకోవాలి చెప్పనా? ఎప్పుడైనా మూత పెట్టుకుంటే అన్నం ఫాస్ట్ గా ఉడుకుతుంది. మనం మూత పెట్టుకోకపోతే అన్నం ఫాస్ట్ గా ఉడకదు అనమాట. ఎందుకంటే ఈ ఆవిర్లు ఏవైతే ఉంటాయో ఆ ఆవిర్లు బయటకు వెళ్లకుండా లోపల అన్నాన్ని కుక్ చేస్తాయి. సో ఏదైనా బేగ ఉడకాలంటే మూత పెట్టాలి. అలాగా అవునండి. నీకు ఒక ఆఫర్ వచ్చిందిరా. నువ్వు చేసిన వీడియోలు అట్ట ఎవరు రమ్మన్నారు అట్లా అప్లోడ్ చేసుకోవచ్చు అట్ట. అది ఎక్కడ అప్లోడ్ చేస్తావు? నా యూట్యూబ్ ఛానల్ నీకు ఎక్కడ ఉంది యూట్యూబ్ ఛానల్? పెడతానా కొత్తగా? ఏ ఉంది కదా పాతదే. ఛానల్లో పెడతాం కదా పాతదే. ఛానల్లో పెడతాం. అదే మరి ఏనా నీ ఛానల్ అంతా నేను ఎప్పుడు తిరుగుతుంది. బాగా వచ్చండి ఇప్పుడు. నేనా సరే రోజుకి ఒక వీడియో అప్పుడు నీకు ఛానల్ క్రియేట్ చేస్తాను. అలా చెప్పింది ఆల్రెడీ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లో వీడియోలు ఇది ఎక్కట్లేదు సరిగ్గా. ఛానల్ పెట్టుకున్నాను. నాకెక్కడ ఉంది ఛానల్? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? టిక్ టాక్ నారాయణ ఛానల్ ఉంది కదా. అది ఎప్పుడో క్యూస్ చేయం ఎప్పుడో పుట్టాడు ఇప్పుడు దాకా చచ్చిపోకుండా ఉన్నాడు. ఆడికి ఒక ఛానల్ ఇంటెలిజెంట్ ఫెలో. ఇచ్చింది. ఎంత బేగా మాడిపోయారు అదే. ఈ డబ్బాలు వేసుకోమని పోపులా ప్రకాశాల అమ్మ మంచిదే అండి. అదేనా అల్లం చిన్న ముక్కలు కొయ్యాలి. అల్లం తెచ్చినిచ్చే అల్లం చిన్నది కొయ్యాలా అని అడుగుతాడు. నాకే తెలుసు ఆమె తయారైపోండా. టోటల్లీ కన్ఫ్యూజన్ రాజా. అన్ని తెలిసిన నన్ను అడుగుతాను. ఈ పోపులు అంటారు దీన్ని. అలాగా అందరికీ తెలుసా చిన్న కొంట ఆడుకున్నాడు గోడగలతో ఆడుకున్నాడు తెచ్చి తేటంటే అల్లమో అంతదా పోపులు. ఇది ఇంగువ. కాలేజీకి వెళ్ళాడు అందరు చదవరా. కాలేజీకి వెళ్ళాడు అందరు చదవరా. తిరిగినాడు అంతడా తప్పులా తిరిగినాడు. కాలేజీకి వెళ్ళాడు నువ్వు పులిహోర తిన్నాక అంటావని మళ్ళీ మళ్ళీ పులిహోర చెయ్యి అంటావు. పులిహోర మసాలా తేలేదా? పులిహోర మసాలా ఎంటీఆర్ అదైతే ఇంకేం లేదు. రైస్ తెచ్చుకొని అది వెళ్ళి కలిపేసుకుంటే పులిహోర అయిపోద్ది. ఇంకేముంది అందులో. అమ్మా అంజలి అడుగుడ్డు కరివేపాకాయ. అదే కదా గొప్ప చేసి మంత్రి పచ్చి కరివేపాకు ఉంది. పచ్చి కరివేపాకు ఉంది. అమ్మా కరివేపాకు ఉందా? కరివేపాకు ఉందా? పంపియమ్మా. పచ్చిది ఉంది ఎండిపోయిందా? అదే మంచిగా పులిహోరకే. అంతే ఇప్పుడు పులిహోర చేస్తాను నీ కదా అడుగుతావా? అంతే మరి. చూస్తాను ఎలా చేస్తావు నేను అనుభవం కూడా వెళ్ళిపోవచ్చు కదా. కెమెరా మన కెమెరా నీకిదే. అయితే కూడా చేసుకో. నీ కెమెరా కదా పులిహోర తినవే. మన అల్లం పుచ్చుకొని చూసుకో లోపల. లోపల
పురుగు ఇప్పుడేంది చూసినాక ఎందుకు చెప్పినా పని పూర్తిపోయేసా ఒరే నాకు తిరిగిరా నీ మీద నమ్మకంతో పోసి అన్న నాకు నమ్మకం వాళ్ళ నమ్మకంతో తెచ్చాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నేను అందుకే చూడు ఇవన్నీ పురుగులే. ఫోన్ లేట్ అయిపోయింది, లోపల ఉంది కదా బాగా ఉంది. నాన్ వెజ్ గుడిగట్టు కాదు కదా. Yes, అంతే ఎలా కోస్తాను రాడు బాగానే ఉంది. ఎలా నెల కోస్తాను గట్టిగా ఉంది. ఇదే పోతుంటే అవన్నీ చూపించే నీకు తెలియదు అక్కడ దగ్గర 50 సంవత్సరాలు అక్కడ కిచెన్ లో చెప్పగానే పని చేసేది. అలా కలగాలి చూడు ఎంత మూలు కొంచుతావు. మరి భూమిలో పుట్టి మూసుకోవడం ఎక్కేట ఉంటుందా? అది బంగారం నీళ్ళు పాలు చేసేస్తారా? అమ్మా అమ్మా చేస్తాను తొక్క తీయాలి ఎందుకంటే దీని మీద మంచి వెళ్తారు పోయి కరేపాకు వచ్చిందా నా చిన్న బంగారం? అది లెక్క నేను చూసా అవుతుంది కరేపాకు. కరేపు కోపం వస్తుంది కరేపు కోపం వస్తుంది. చెప్తాను ఎక్కడ ఏ అలవాటు మరి హెల్తీ ఫుడ్ అదే మా నాన్న కొంటలో వచ్చాయి బాగా పప్పు కూడా బాగా ఉంటుంది నీళ్ళగా మనం అనుకుని తిరిగిలే. మనం వేసేది చిన్నప్పుడు మరి అలవాటు అయిపోయింది మా నాన్న ఫుడ్. మొత్తం నువ్వు శాస్త్రాన్ని ఫిక్స్ అయ్యావా ఎవరిని చెయ్యట్నా కాకుండా? మరి అలా కాదురా మరి అలాగా క్రెడిట్ ఏదైనా సరే నాకే రావాలని ఫిక్స్ అయిపోయింది. సరే అయితే ఆ సామాన్ కూడా నువ్వే తెచ్చుకోవాల్సింది బాగుంది. లేదురా ఇప్పుడు నువ్వు ఒక సాయం ఎలా చేస్తావు ఆ ఉన్నాయా కరివేపాకు అవి తీయి వెళ్ళిపోతుంది దిస్ కమింగ్ అవుట్ ఆఫ్ చూడండి ఎలా ఉడుకుతుంది. కమింగ్ అవుట్ ఆఫ్ అంటే బయటకు వస్తుందండి రా. ఓకే అదే ఇంగ్లీష్ కూడా రాదు నాకు రాదు ఇంగ్లీషా? డిగ్రీ ఫెయిల్ అయిపోయినా నేనా? అలానే ముక్కలుగా చిన్నగా తరిమనం బాగా తరిమి అంటే ఎక్కువ వేయచ్చాను కానీ మనం తక్కువ వేస్తాం. టైమ్ ఇస్ గోయింగ్ ఆన్. మరి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ చేయాలి. అదంటే వాట్ వేస్ట్ ఎంత చేసి యూట్యూబా సర్ప్రైజ్ వాళ్ళ దగ్గర గైడెన్స్ ఉండదురా. రాదని చెప్పు దాయడానికి రావుదానే అది ఇరిగిపోయింది. అది ఎప్పుడు నీకు ఇప్పుడు వంటగది నాకు వస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఓడి అమ్మని చేయలేదే ఓకే అది అంతా జీరో టైప్ ఇది. వాటర్ సరిపోలేదు పండు. సరిపోతుంది అస్సలు వాటర్ లేవు. మొత్తం ఇది మీకు కిందన నీకేది పోయింది దోమలు ఉన్నారు కదా మొత్తం అట్టగేటది వాటర్. దాందే ఉందా వాటర్ వేసుకుంటాం. వాటర్ మందేగా. వాటర్ ఏమన్నా మనం అమెరికా నుంచి తీసుకురావాలండి. అలా మధ్యలో ఎక్కువ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ముద్దగా అయిపోతుంది. ముద్దగా ఉంటాను. ఆ మనిషి తప్పు అయిపోయింది కాబట్టి వాటర్ మళ్ళీ వేసుకుంది మన. అదే మన వాళ్ళు అనుకో బుర్రగా మొదలు ఎంత వాటర్ తెలీదా ఆ మాత్రం. ఒరే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదురా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదురా. నీకు చేసా కానీ ప్రాబ్లం కాదు. మేము చేస్తే ఇక జైలు సెట్ లెక్క. ఇందులో ఏదో వెయ్యాలి మర్చిపోను మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ చూడ అలవాటే కదా. ముండిది బాగా నర కొంచెం ఉడికాక దీంట్లో రసం తీయాలి. రసం తీసి యాక్చువల్ 2 తాలింపులు పెట్టాలి. అదే ఫస్ట్ తాలింపు కరివేపాకు సూపర్ పచ్చిమిర్చి సూపర్ ఇది వేసుకొని ఏది ఇది అదంతే రసం ఏం రసం చింతపండు రసం అది చెప్పు వేసి బాగా ఆ 2 మిక్సింగ్ చేశాక పట్టేలా మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అందులో పోసుకోవాలి. అది ఇన్సల్ట్ చేయకు ఒకసారి. నేనా పచ్చిమిర్చి నువ్వే ఎంత అవుతారు మొదలు పెట్టాడు అవన్నీ ఇక్కడ పచ్చిమిర్చి టేస్ట్ అవుతుందిరా. ఒక్కోటి మనమే తోసిడానికి మొదలెట్టాడు. మొదలెట్టడా పచ్చిమిర్చి ఇదంతా ప్రీ ప్లానింగ్ అన్నమాట ముందు నుంచి. పచ్చిమిర్చిలో టేస్ట్ బాగోరా. చూడప్పుడు అది బాగోపోతే పచ్చిమిరకాయ నువ్వు తెచ్చిన దాని వల్ల. ఎందుకనగా ఇప్పుడు పులిహోరలో చూసావా? చూడలేదు నేను ఇప్పుడు తిన్నా చూడడానికి బాగుంటాయి. అంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి అలా పోయడం వల్ల. అంటే అలా పోయడం వల్ల తినడానికి ఏమైనా బాగుంటది బాగోదు కదా. తినడానికి కాదు కానీ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. వావ్ పచ్చిమిర్చి పులిహోర అంటారు. పులిహోర ఎంత కమ్ముతాను పులిహోర బండి పెడదామని చూస్తాను.
కొంతమంది వంటల మీద చేస్తారు. మనం ఏంటారు బాబు, కూర వండడానికి ఒక నాన్న బాధలు పడతాం, కానీ లేడీస్ గ్రేటర్ బాబు. మరి గ్రేటే వంట చెయ్యాలి బాబు. తెల్లాలేసే పనులు చేసుకొని మనం లేచేసరికి వంటలు చేస్తాం, వంటలు చేసి మరి పనికి వెళ్ళిపోతాం. అయినా అప్పుడు మనం లేము. మనం కాదు, నేను నువ్వు లేకలే, విక్కి కూడా ఒక్కడే మన టీంలో బేలు లేసేవాడు. ఏడు చేస్తాండా రోజుకి ఒక లాగ్ చేశాను రా. ఈరోజు కాకినాడ చేశాను. వడ్డీ అమ్మ నీతో ఎండలో తిరిగాను. పాలు ప్యాకెట్లు వేస్తాండా. మార్నింగ్ లేచిపోతా కదా ఎలా నిద్ర ఉండదు నీకు, పని ఉండదు. 6 పేపర్లు వేసి వచ్చారు మాకు. 10 గంటల మంచం ఎక్కిపోతురా. 6 గంటలు అయిపోయిందా? అలా కాదు, డాక్టర్ డైవర్ట్ చేయగానే 6 గంటలు లేచిపోతుందా. 6 గంటలు లేచిపోయా మళ్ళీ 10 నిమిషాలు పడుకుపోతుందా. అదే మ్యాజిక్. ఏ 10 తెల్లారు 10 తెల్లారి 10 మళ్ళీ ఇంకేది పడుకుంటాను. గ్యాప్ ఇస్తా పడుకోను ఏడ్ చేయాలని అలా సేరపడతా, పడుకుని పోతున్నా ఏకంగా. 4 పడుకుపోయా. మరి 6 గంటలు ఎగడం వల్ల కదా మబ్బు ముఖమే రోజు అంతున్నా. మబ్బు ముఖం యాక్టివ్ మరీ ఉండవు, అందుకే పొద్దున్న త్వరగా ఎక్కకూడదు. నేర్పించు బొగ్గు చేసేది మొత్తం బొగ్గించండి. మనం చూడలేదా మనం ఇది మొత్తం బొగ్గు అయిపోయింది, ఇది మొత్తం నీళ్ళు లేకుండా అయిపోయింది. అదంటే వంట వేస్తా. సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. ఇన్ని వంటలు చేసిన ఎప్పుడైనా ఫీల్ అయింది రా? ఏం వంట చేశాను అయిపోయిందా? ఎగ్ కర్రీలో మన సీరియస్ గా చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటా, చికెన్ కర్రీ చేసాను. పాపం చికెన్ ఫ్రై అయినా స్టార్ట్ చేసినా, చికెన్ కర్రీ అయిపోయింది. అదే బాగుంది లేదా? బాగుంది, ఉడకండి. నేను చేసిన గుడ్డు కూర బెస్ట్. చూడు నీట్ గా ఆ పసుపు చెప్తానే నీకు ఒక 4 ఇడ్లీ కట్టించి ఎక్కువ. అయ్యా ఈరోజు నాడు పట్టుకోండి, ఒట్టు నిజం చెప్తాను. యాక్చువల్గా గిన్నె చిన్నది అయిపోయింది. అది చెప్పేదట అంత ఎందుకు వేసినప్పుడు గిన్నె చిన్నది అయితే. యాక్చువల్గా ఐ డోంట్ నో. నారాయణ ఉందా కట్టింది. మరి కట్టిపోతే కాకపోతే ఏటవుద్దని నీకు అన్నం ఎలాగైపోద్ది తెలుసు ఇప్పుడు, పుట్టి జావ అయిపోద్ది, ఉడకదు అని ఆఫీస్ పుట్టి జావ అయిపోద్ది. ఆఫీస్ పంపేద్దామని వేరే అవుతాయి సన్నం నేర్చుకోవడం కదా, జావ అయిపోతుంది. ఇప్పుడు దగ్గర నువ్వు ఆన్ చేయలేదురా, ఆన్ చేసాను. నువ్వు చెప్పాను కదా, అదే మరి చెప్తాను నువ్వు. చూడాలి నా తప్పు పెట్టేది ఓపెన్ చేయి, పైన దాన్ని తొంగిసి కింద పెట్టే బియ్యం. అన్నిసార్లు రాసా, అన్నిసార్లు మీరు వాటర్ మంచి చెప్పకూడదురా. అర్థమైందా? నాకు ఎందుకు బాబు, నువ్వే చేసుకో. ఈరోజు నేను పులిహార తిన్నామా ఇక వీడియో చూస్తున్నారు ప్రేక్షకులు, ఆయనకి తెలుస్తుంది ఎవరిది ఏంటి కథ అన్నది, ఎవరిది తప్పు ఎవరు చేశారో చూసుకోండి. అందరూ చూడండి, చూసుకోండి. అవసరమైతే మళ్ళీ లేట్ బాగోలేదంటే కారణం మనోడే. పులిహార చేయలేము. ఆల్ క్రెడిట్స్ గోస్ టు పిండ గ్రేట్ కాలిపోతుంది. పిండే ఏడు కాదు అని పెట్టేదే. అమ్మా కాసిన మంచినీళ్ళు వెయ్యి, సలనే మంచినీళ్ళు అయితే ఎక్కువ వచ్చేస్తారు, రసం ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ఆయన ఒక ఎదో పది చేసినట్టుగా ఏదైందంటే సీఎలు ఉన్నాయి కదా, ఇలా మొహం గారు చూసుకున్నా పచ్చిమిర్చి కోసాను. చెప్పన్నా మండిపోతుందా? మంచిదా? ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా చేసుకోండి, మంచిది. ఇలా రైస్ గట్ల కరిగిపోతాను. కళ్ళు మూసున్నా వెనకాల తెలిసి ఉంటుంది అక్కడ. కూర్చోడు నువ్వు కనబడతాను నాకు కనబడుతుంది అని చెప్పేసి
వెనకైతే కనబడుతుంది. చూడది ఇప్పుడు ఆ పడైపోగానే నీకు వేస్తారు చూడు. అది చెప్పైపోతుంది అదే పరిగెత్తానా ఇట్లా పడతావు కిందకే ఎక్కడికి వెళ్తా చూస్తున్నా రెండు తిరిగి పెడతాను. టీషర్ట్ పోయింది అనవసరం ప్యాంటు పోయింది. నేను చెప్తా ఎందుకు నికృష్టుడా దరిద్రుడా అమావాస పుట్టినోడా. వాటర్ ఈక్వల్ అన్నావు కదా, అది అది మరి మామూలు కలిపితే అది పులిహారలా కాదు కదా, గుడ్లా కూడా ఉండదని చెప్పి ముందుగానే పసుపు వేసి కలర్ తో కవర్ చేసేద్దాం, టేస్ట్ సూపర్ అని చెప్దాం అని ప్లాన్ వేసాడు. అలాగా చూడు, ఇదిగా ఇప్పుడు ఏది కలిపవయ్యా బాగుండడానికి ఏమైకుండానే బాగుంది. అది చెయ్యి అంతా ఉన్న బోర్డు మీద ఉన్నారు. అందుకే పెళ్లి చేసుకుంటున్నాం అమ్మా, ఇలా ఇబ్బంది పడతాను నేను చేసుకోలేదు. అంతా బాగానే ఉంది కానీ మనం ఏం చేసామంటే రైస్ని ముద్ద చేసాం, అంటే క్వాంటిటీ తెలియక పెట్టేసాం. సో అక్కడ దెబ్బ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ నాకు వంటలో సెట్ అవ్వండి, నాకు ఇది నేను సుమారుగా 10సారి 2సారి చేయడం అన్ని ఫ్లాప్లే, ఒక సక్సెస్ లేదు. కానీ ఒకటే నేను బాగా వండుతాను, గుడ్డు కూర వండుతానండి, అది నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి మేమందరం ఎగ్ బిర్యానీ చేసుకున్నాం, అప్పుడు 2020 అనుకుంటా, 2021 ఎగ్ బిర్యానీ. అంటే మేమందరం ఏం చేసామంటే ఇలాగే రైస్ అంతటినీ కూడా వండి ఓర్చాం, ఎంతకీ ఆరదో ఈ రైస్ ఆరదక మొత్తం ఇదైపోయే ఇది ఉంటుంది కదా పంచులో రైస్ వేసి ఆటో ఇటో పెట్టుకొని పిండి రైస్ని, అయినా పని అవ్వలే. అప్పుడు అటర్ ఫ్లాప్, దాని తర్వాత మళ్ళీ పులిహోర కూడా అటర్ ఫ్లాప్ కాదు, చూద్దాం రివ్యూ చూడండి, వాళ్ళు రివ్యూ చేయడానికి. స్పెట్స్ కొంచెం కళ్ళలో తుడిపోతే హెల్మెట్ అంటే కళ్ళలోకి తుల్లిపోతుంది. హెల్మెట్ వేసుకే తాళం పెట్టినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, పులిహోర ప్యాన్ పోతే కంట్లోకి తుల్లిపోతారా. ఆలస్యం చేస్తే ఆశాభంగం. చెప్పలేంత ఈరోజు నవ్వులో రేపు పువ్వులు అవుతాయి అందరు కదా, ఈ మనిషి పనికి వచ్చింది. లేదురా మొద్ద అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం ఇంకా మంచి ప్లాన్ చేసుకోవాలి. ముద్దగా అయిపోయింది మరి, కానీ చాలు చాలు ఇది చాలు. పలుకు లేకుండా తిన్నావు అప్పుడు ఎలా చూడ. మాయ నువ్వు పుల్లంత వీడియోలో కనిపిస్తారా? ఉప్పు కూడా సరిపడా ఉందా? మాయ నువ్వు పుల్లంత వీడియోలో కనిపిస్తావా? నువ్వు కనిపించింది.